హాయ్ అండి. ముందుగా అందరికీ హ్యాపీ సండే అండి. ఈరోజు ఏం కర్రీ వండుతున్నారు? నేనైతే చేపల పులుసు చేస్తున్నానండి. నేను ఎలా చేశానో మీరు కూడా చూసేయండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ పచ్చిమిర్చి వేగనివ్వాలండి. వేగిన తర్వాత కొంచెం ఉప్పు పసుపు వేసి వేగించుకోవాలి. వేగిన తర్వాత చక్కగా శుభ్రం చేసుకున్న చేప ముక్కల్ని కూడా వేసుకోవాలి. వేసుకొని అవి కొంచెం మగ్గనిచ్చాలండి. మగ్గిన తర్వాత దానిలోనే మనకి సరిపడా కారం వేయాలండి. కారం చేపల పులుసుకి కొంచెం ఎక్కువగానే పడుతుంది కదా, నేనైతే సరిపడా వేసుకున్నానండి. వేసుకున్న తర్వాత కొంచెం సేపు మగ్గనివ్వాలండి. నేనైతే ఏం కదపలేదండి, ముక్క చిదిరైద్దని. నిదానంగా కలుపుకోవచ్చు. ముందుగానే శుభ్రం చేసుకున్న చింతపండు పులుసు కూడా తీసుకొని పక్కన పెట్టుకున్నానండి. అవి కూడా వేసుకొని పులుసు మరుగుతూ ఉంటుంది. ఈలోపు మనం ధనియాలు జీలకర్ర అల్లం కొబ్బరి వెల్లుల్లిపాయ వేసుకొని మిక్సీ పట్టుకుందామండి. ఇవి మెత్తగా పేస్ట్ చేసుకుంటే మనకి చేప నీచు వాసన రాకోకుండా కమ్మని వాసన వస్తుంది. ముందుగా మగ్గించుకున్న చేపల మీద మూత తీసుకొని మనం పేస్ట్ చేసుకున్న మసాలాను కూడా చేపల్లో వేయాలండి. ఆ చేపల్లో వేసిన మసాలా వేయంగానే చేపల కర్రీ అంత గుమ్మగుమ్మలాడిపోయిందండి. ఎన్ని 2 వీధుల అవతలకు కూడా మంచి స్మెల్ వస్తుందండి. ఈ మసాలా వేసుకున్న తర్వాత గరిటె పెట్టి కదపకుండా కుదిపించుకోవాలండి. మూత పెట్టుకొని మగ్గనివ్వాలండి. మనకి పులుసు కావాలో చక్కగా దగ్గరగా గ్రేవీగా కర్రీ కావాలో చూసుకొని పులుసు అంతా ఎగర పెట్టుకొని కావలసినంత గ్రేవీ ఉంచుకొని సన్నని సెగమై మగ్గించుకోవాలండి. చివరగా కొత్తిమీర వేసుకొని సన్నని సెగ మీద 2 నిమిషాలు మగ్గనిచ్చుకుంటే మనకి చేపల కూర రెడీ అయిపోతుందండి. నేనైతే టమాటాలు వేయలేదు. మీకు నచ్చితే వేసుకోండి. చేపల కూర నచ్చిందా? అయితే నెక్స్ట్ ఏం కర్రీ కావాలో కామెంట్ చేయండి.